హాయ్ అండి. మా తల్లిదండ్రులు ఆశీస్సులతో ఈరోజు మేము దుబాయ్కి బయలుదేరామండి. ఏప్రిల్ 28, 2022న దుబాయ్కి స్టార్ట్ అయ్యాం. వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడే 11:30 అయిందండి. 11:30 అయిన తర్వాత చెక్ ఇన్ అయ్యి టికెట్స్ తీసుకొని బోర్డింగ్ అయ్యేటప్పటికి 1:30, 1:45 అయిందండి మధ్యాహ్నం. మేము ఫ్లైట్లో కూర్చొని ఫ్లైట్ స్టార్ట్ అయింది 2:20 స్టార్ట్ అయిందమ్మా. ఫ్లైట్ టేకప్ అయిందండి. చక్కగా అందరం ఫ్లైట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. మాకు వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేశారు, ఎన్నడూ ఫుడ్ పెట్టారు, బిస్కెట్స్ అవన్నీ. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తామండి. చక్కగా ఎంజాయ్ చేసి చక్కగా అందరం ఫ్లైట్లో అలా వెళ్తున్నాం. నీళ్ళ మేఘాలలో అలా వెళ్తున్నాం హాయిగానే. చక్కగా చూడండి. మేము ముంబై ఎయిర్పోర్ట్లో సాయంత్రం 4:10కి దిగామండి. ముంబై ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ అంతా చక్కగా అటు చూసుకుంటూ చక్కగా అందరం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా అంటే చాలా చాలా బాగుందండి ఎయిర్పోర్టు. చూడవలసినటువంటి ఎయిర్పోర్ట్ అండి. ముంబై ఎయిర్పోర్టు టెర్మినల్ నెంబర్ 44Bలో వెయిట్ చేసామండి. ఎందుకంటే మాకు ఫ్లైట్ వెంటనే లేదండి. రాత్రి 10:30కి ఫ్లైట్ అండి మాకు. ఆ రాత్రి 10:30 వరకు ఫ్లైట్ ఉంది. అక్కడ అందరం చక్కగా కూర్చున్నాం, చక్కగా ఎంజాయ్ చేస్తాం. అలా మొత్తం అంతా తిరిగామండి. ఎయిర్పోర్ట్ సూపర్, ఎంత బాగుంటే అంత బాగుంటుందండి ఎయిర్పోర్ట్ అంతా. అలా తిరిగాం చాలా సేపటి వరకు శుభ్రంగా. చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో. ఆ పోల్స్ అవన్నీ, పిల్లర్స్ ఉన్నాయి, చాలా బాగా చాలా చాలా అందంగా ఉందండి. అలా చూసుకుంటూ వెళ్తున్నాం మేము అంతా చూసుకుని. థ్యాంక్ యూ. Migration queue. చూడండి ఎయిర్పోర్ట్ ఎంత బాగుందో. టాప్ సీలింగ్ చూసారా, చక్కగా ఈ అక్కడ నుండి చూస్తే మట్టుకి చాలా ఆనందంగా ఉంటుందండి. అబ్బా అన్నట్టు అనిపిస్తుంది. చూసారా, రైట్ రౌండ్ షూట్ చేశాను. ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి అందరూ. పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు దీనిలో, చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా తిరుగుతూనే ఉన్నామండి. సరిగ్గా మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతూనే ఉన్నాం.
సహజంగా ప్రతి ఎయిర్పోర్ట్లో లాంచ్ ఉంటాయండి. లాంచెస్లో ఏంటంటే మనకి క్రెడిట్ కార్డు ఉన్నా డెబిట్ కార్డు ఉన్నా అందులో నుంచి మంచిగా చాలా చీప్గా ఎన్వి వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ చక్కగా దొరుకుతుందండి. నాన్ వెజ్ ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ అండి. నాన్ వెజ్జే కాదండి, లిక్కర్స్ కూడా దొరుకుతాయి. డ్రింక్స్, బ్రాందీ షాప్, వైన్స్, అన్ని రకాల వైన్స్ కూడా దొరుకుతాయి. ఎవరికి తాగినంత అయితే అంత తాగొచ్చు హ్యాపీగానే. డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా ఒకటి కాదండి, ప్రతిదీ కూడా ఆ లాంజ్లో మాకు మేము తిన్నాం, ఎంజాయ్ చేసాం. మాకు తిన్నందుకు మనిషికి 25 రూపీస్ అయిందండి. ఓన్లీ 25 రూపీస్. ఎంత తిన్నా, ఎంత కావాలన్నా అంత తిన్నాము. ఓన్లీ 25 రూపీస్ పే చేశాను పర్ హెడ్. అది ఓన్లీ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకే దానిలో ఆ లాంజ్లో వెళ్ళటానికి ఉంటుంది అనుకుంటాను. మరి మేము చాలా ఎంజాయ్ చేసాం లాంజ్లో ఆ రాత్రి లాంజ్లో ఎంజాయ్ చేసి మళ్ళీ ఫ్లైట్ 10:30కి ఫ్లైట్లు టేక్ ఆఫ్ అయిందండి. 10:30కి రాత్రి చక్కగా చూసారా లాంజ్లో ఉన్నాం. లాంజ్లో ఉండి పిల్లలతో ఆడుకున్నాం చక్కగా. చాలా బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అండి ముంబై ఎయిర్పోర్ట్. చక్కగా ఉన్నది, పెద్దది. బాగా ఎంజాయ్ చేస్తాం. అలాగా చూసారా మా స్టైల్స్. అలా అయిపోయింది. అలా మళ్ళీ అలా బయలుదేరామండి, తిరుక్కుంటూ చూసుకుంటూ మళ్ళీ వెళ్తున్నాం. చూసుకుంటూ అలా చూసారా అలాగే వెళ్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. పిల్లలు చూడ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి, పిల్లలు చక్కగానే. అయితే మేము మొత్తం 13 బయలుదేరామండి దుబాయ్కి. టోటల్గా 13 మెంబర్స్ దుబాయ్కి వెళ్ళాం. దుబాయ్లో 10 డేస్ ఉంది. ఏప్రిల్ 28, 2022 చూడండి. డ్రింక్స్, ఇవన్నీ డ్రింక్స్ అయినండి. అన్లిమిటెడ్ డ్రింక్స్. మా గురించి ఫ్లైట్ రెడీగా ఉందండి. చూడండి ఫ్లైట్ రెడీ. 10:30కి ఫ్లైట్ స్టార్ట్ అవుతాయి. ఇండిగో ముందు బయలుదేరింది ఎయిర్ ఇండియా, ఇది ఇండిగో ఫ్లైట్. ఓకే అండి.